హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐటీ టీవీ. భోగి, సంక్రాంతి ఆ మరుసటి రోజు జరుపుకునే పండుగే కనుమ. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అనాదిగా వస్తున్న సంప్రదాయాలు కనుమతో ముడిపడి ఉన్నాయి. ఇంతకీ అవేంటి? తెలుగు వారంతా ఈ పండుగకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారు? కనుమ రోజు అసలు ఏం చేస్తారు? ఇలాంటి విశేషాలన్నీ మీకోసం అందిస్తున్నాం, చూడండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి సంబురాల్లో మూడో రోజు వచ్చేదే కనుమ. దీన్ని కనుము అని కూడా పిలుస్తారు. ఇది పశువులను పూజించే పండుగ. పూర్వకాలం నుంచి మనకు వ్యవసాయమే ప్రధాన ఆధారం. దానితో పశువులకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. అన్నదాతలు కష్టపడి పంట పండించడం మొదలుకొని ధాన్యం ఇంటికి చేరే వరకు వారికి తోడుగా ఉండేవి పశువులే. అందుకే వాటికి కృతజ్ఞత తెలుపుతూ కనుమ పండుగ జరుపుకుంటారు. కనుమ రోజు ఉదయమే పశువులను శుభ్రంగా కడుగుతారు. తర్వాత పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. కొమ్ములకు రంగురంగుల కాగితాలు కడతారు. వాటి మెడలో పూలదండలు వేసి అందంగా అలంకరించి పూజిస్తారు. ఎడ్ల బండ్లను ముస్తాబు చేస్తారు. యజమానులకు చేదోడు వాదోడుగా ఉండే పశువుల కాపర్లు, కౌలు రైతులు, రైతు కూలీలకు కొత్త బట్టలు పెట్టి గౌరవిస్తారు. పక్షులు పొలాల్లో రకరకాల పురుగులను తిని పంటలను కాపాడుతాయి కదా. అందుకే పక్షులకు కృతజ్ఞత చెప్తూ అవి తినేందుకు వీలుగా వరి కంకులను ఇళ్ల ముందు కట్టడం కనుమలో ఒక భాగం. ఈరోజు ఎడ్ల పరుగు పందాలు, కోడి పందాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కనుమ తర్వాతి రోజు ముక్కనుమ జరుపుకుంటారు. ఈ 2 రోజులు వాకిళ్లలో రథం ముగ్గు వేయటం ఆనవాయితీ. ముక్కనుమ నాడు సావిత్రి గౌరీదేవి వ్రతాన్ని చేస్తారు. దీనివల్ల సకల శుభాలు కలుగుతాయని జనం నమ్మకం. అలాగే జరగాలని, ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఐటీ టీవీ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. చూశారు కదా, ఇవి కనుమ పండుగ విశేషాలు. పశువులను పూజించే ఈ పండుగతో మీకు ఎలాంటి అనుబంధం ఉందో కామెంట్ చేయండి. For more interesting updates and latest news, please like and subscribe ITTV. Thank you.